ఇక మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రభుత్వ లాయర్లు, వైసీపీ న్యాయ విభాగ లాయర్లు వాదనలు జడ్జి విన్నారు. మాధవరెడ్డి రిమాండ్ రిపోర్ట్ను 4వ అదనపు మెజిస్ట్రేట్ రిటర్న్ చేసింది. రిమాండ్ రిపోర్ట్ను సవరణలు చేసి మళ్లీ ప్రవేశపెట్టాలని ఆదేశించింది. కొత్త చట్టంలో చేర్చిన సెక్షన్లకు సంబంధించి సిఐడి అధికారులు సపోర్టింగ్ పత్రాలు సమర్పించలేదు. బయటిక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ. చందు, మదనపల్లి ఆర్డీఓ కార్యాలయ ఫైల్స్ దగ్ధం కేసు అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకుంటా ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేసిన సిఐడి అధికారులు 5వ వ్యక్తిగా మాధవరెడ్డిని అరెస్ట్ చేశారు. నిన్న మాధవరెడ్డి ఫామ్ హౌస్ లో రాయచూరు ఫామ్ హౌస్ పిల్లే సమీపంలోని ఫామ్ హౌస్ లో ఉండగా అర్ధరాత్రి తీసుకొచ్చి అరెస్ట్ చేసి విచారణ అయితే సాగించారు. విచారణ అనంతరం ముఖ్యమైన సమాచారం అయితే సేకరించారు సిఐడి పోలీసులు. అనంతరం కోర్టుకు సబ్మిట్ చేశారు. ఇవాళ సాయంత్రం అంటే కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో పోలీసులు పేర్కొన్నటువంటి ఛార్జ్ షీట్ లో సరైన ఆధారాలతో కూడినటువంటి పత్రాలు సమర్పించడం లేని కారణంగానే రిమాండ్ రిపోర్ట్ లో సరైన సమాచారం లేని కారణంగానే రిజెక్ట్ చేశారు. అయితే దాని కారణంగానే పోలీసులు కోర్టు పరిధిలో ఉన్నటువంటి సమాచారం కాబట్టి మీడియా కూడా గోప్యంగా ఉంచుతూ రిమాండ్ రిపోర్ట్ మళ్ళీ ఇప్పుడు రెడీ చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి ఆధారాలు కోర్టు సూచించిన పరిగణలోకి తీసుకుని దానికి అనుగుణంగానే రిమాండ్ రిపోర్ట్ మార్చి మళ్ళీ ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నారు. జడ్జి దగ్గర ప్రవేశపెడుతున్నారు మాధవరెడ్డిని. మరో కాసేపట్లో అతనికి రిమాండ్ అయితే ఆదేశాలు రిమాండ్ తరలించే అవకాశం ఉంది. ఇప్పుడు జడ్జి దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు అంటే కోర్టు సాయంత్రం 4:30కి కోర్టుకు తీసుకెళ్లినటువంటి సిఐడి అధికారులు రిమాండ్ రిపోర్ట్ లో సరైన ఆధారం రిమాండ్ రిపోర్ట్ లో తప్పుడు సెక్షన్స్ ధృవీకరించిన వల్ల రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేశారు. మరోమారు రిమాండ్ రిపోర్ట్ ను రెడీ చేసుకుని సిద్ధం చేసుకుని తీసుకురాని చెప్పి జడ్జి సూచించడంతోనే ఇప్పుడు 8:30కి జడ్జి దగ్గరికి తీసుకెళ్లారు. మరో కాసేపట్లో పూర్తి వాదనలు విన్న తర్వాత రిమాండ్కి ఆదేశిస్తారా లేదనేది తెలియాల్సి ఉంది. చంద్రు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.